ఓకే. సో, వాళ్ళందరూ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు గూడా ఉంటాయంటారు. ఎంపీగా పోటీ చేసే అవకాశాలు పెద్దగా ఉండకపోయినప్పటికీ, పోటీ చేసే అభ్యర్థులకు వాళ్ళ బలం యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో, ఇది చాలా మామూలు చాలా ఈవెన్ మీరు చెప్పినటువంటి మెదక్ పార్లమెంటుకు కూడా కేసీఆర్ గారు ఆల్రెడీ నర్సాపూర్ నుండి ఎమ్మెల్యేగా 2018 నుండి మొన్న 23 వరకు పనిచేసినటువంటి చిల్ముల మదన్ రెడ్డి గారికి తన అవును, already మదన్ రెడ్డిని అవును ఎంపీగా అన్నారు. అవకాశం ఇస్తామని తనకు హామీ ఇచ్చినట్టుగా మనం చూసాము. హ్మ్. సో ప్రస్తుతానికి కేసీఆర్ గారే ఎంపీగా పోటీ చేస్తే గజ్వేల్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. అవును. రిజైన్ చేస్తే మళ్ళీ అక్కడ ఒక బై ఎలక్షన్, అక్కడే క్యాండిడేట్ ని పెడతారు. ప్రస్తుతానికి వాళ్ళకున్న పరిస్థితి ఏంటి, హ్మ్. వీటన్నిటి మీద వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఒక న్యూస్ గజ్వేల్ టాపిక్ వచ్చింది కాబట్టి గజ్వేల్కి సంబంధించి ఆయన మళ్ళీ అసెంబ్లీకి రిజైన్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. అక్కడ గతంలో ఎవరైతే కేసీఆర్ పైన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో ఆయన్ని మళ్ళీ అక్కడ రంగంలోకి దింపి అక్కడ బై ఎలక్షన్ జరపాలన్న ఒక న్యూస్ కూడా వస్తుంది. సో అది వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మీరు చెప్తున్నాయన తన మీద పోటీ చేసి అవును ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు బాగా అక్కడ కష్టపడ్డ వ్యక్తి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు. తనకి బేసిక్ గానే గజ్వేల్ ప్రాంతంలో చాలా హోల్డ్ అయితే ఉంది. ఒక రకంగా మీరు చెప్తుంది ఏంటంటే గజ్వేల్ నుండి వంటేరు ప్రతాప్ రెడ్డి బై ఎలక్షన్కి వెళ్తాడు టీఆర్ఎస్ క్యాండిడేట్ గా అని మీరు అనుకుంటున్నారు. బట్ తనే ఒకవేళ తన పాత మిత్రుత్వం రేవంత్ రెడ్డి గారికి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి బాగా క్లోజ్ తాను ఒకప్పుడు. మ్మ్. తనే కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసే పరిస్థితులు కూడా ఉండొచ్చు కదా. మ్మ్. ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అనేది మనం కన్ఫర్మేషన్ చేయలేము. బట్ ఆ న్యూస్ అయితే ఉంటుంది. బట్ ఆ కన్ఫర్మేషన్ ఎందుకంటే ఇప్పుడు చాలా లాయల్టీగా ఉన్న వ్యక్తి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు మనం చూసుకుంటే ఆ టైంలో బీఆర్ఎస్లో కేసీఆర్తో పాటు కలిసి పనిచేశారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ అలాంటి ఆప్షన్స్ ఉంటే ఏమన్నా మళ్ళీ అక్కడ ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా పార్టీకి? ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ గజ్వేల్ సీటు కూడా ఓడిపోయే పరిస్థితి వస్తే పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. గజ్వేల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది కేసీఆర్కి, దాదాపు 40,000 వరకు మెజారిటీ వచ్చింది. బట్ వచ్చే ఎలక్షన్స్ లో ఉండే క్యాండిడేట్స్ ని బేస్ చేసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. వంటేరు ప్రతాప్ రెడ్డి బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఆయన వెళ్ళరంటున్నారు మీరు. సరే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత ఫుల్ జోష్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. బట్ అదే కంటిన్యూటీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటి మెజార్టీ 64, ఒకటి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 65. అక్కడ ఉన్నటువంటి మేజర్ సీట్స్ ఒక 5 డిఫరెన్స్ మాత్రమే. సో కొంతమంది మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారు, ఇలా కొంత న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మరొకరు ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారని కూడా అవుతుంది. సో ఒకవేళ ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి దాదాపుగా వాళ్ళ ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. సో అపోజిషన్ లో ఉన్న ఎమ్మెల్యేలే రూలింగ్ పార్టీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. సో అదే కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వస్తారంటే వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మేబీ ఒక 3 months 6 months తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందే వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందే. ప్రస్తుతానికి హైదరాబాద్ రంగారెడ్డిలో రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి జిహెచ్ఎంసీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అవును, కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న పాత పరిచయాలు, వాళ్ళందరూ తనతో కలిసి పనిచేసిన పాత టీడీపీ మిత్రులే దాదాపుగా హైదరాబాద్ ఎమ్మెల్యేలుగా గెలిచారు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో. వీళ్ళందరూ మళ్ళీ వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ప్రాంతంలో మంచి ఓట్ బ్యాంక్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో జిహెచ్ఎంసీలో గెలవడానికైనా ఖచ్చితంగా వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో చూసుకుంటే చాలా మంది కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆ బీఆర్ఎస్ నేతలు మళ్ళీ కాంగ్రెస్లో తీసుకునే అవకాశం ఉండదు కదా, అది నా క్వశ్చన్. ఫస్ట్ నుండి ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా లేరు. అందరూ టీడీపీ నుండో కాంగ్రెస్ నుండో వచ్చిన వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నంతసేపు టీఆర్ఎస్ తో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటి మహేశ్వరం సంబంధించి సబితాయిందర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ ఉంది. సపోజ్ చేవెళ్ల పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఒక బలమైన నాయకులు లేడు. సబితాయిందర్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటే వాళ్ళ కొడుకు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ నుంచి అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది కదా. ఉంటుంది, బట్ నేను అదే అనేది ఉంటుంది అనేది వేరు. డైరెక్ట్గా ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇన్నిసార్లు పార్టీలు మారినప్పుడు ఆ పార్టీకి కూడా కొంత వాల్యూస్ ఉంటాయి కదా. చేంజెస్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండకూడదు కదా, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా.
దాన్ని ఆ ఒక్క కోణంలోనే మనం చూడలేము. మ్మ్. 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కేవలం 63 స్థానాలు. ఆ తర్వాత చాలా మంది టీడీపీ వాళ్ళని, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నప్పటికీ మ్మ్. 2018లో జనాలు ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసి టీఆర్ఎస్ కి మళ్ళీ 88 స్థానాలు గట్టబెట్టారు. ఓకే. ప్రస్తుతం కూడా అలాంటి అవకాశం ఉంటుంది. అంటే పార్టీ చేంజింగ్ ప్రజలు పట్టించుకోరు అంటారు మీరు. పెద్దగా పట్టించుకోకపోవచ్చు, సో అంటే ఆ కన్సిడరేషన్ యాక్సెప్ట్ చేసేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. జనాలు యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఎంతసేపు ఎమ్మెల్యేల పని విధానాన్ని ప్రజలు ఎక్కువ చూస్తున్నట్టుగా ప్రస్తుతం రీసెంట్ గా వచ్చిన ఫలితాలను బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు.